మరి కాసేపట్లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వీడియో విడుదల చేశారు. మన క్రికెటర్లు తమ టీ20 ప్రపంచ కప్ టైటిల్ను కాపాడుకుంటూ ఉండగా భారత్ మహిళలు హాకీ జట్టు హైదరాబాద్లో తన ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. టోక్యో నుండి ఆసియా కప్ వరకు ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారన్నారు. For all of us sports fans, today T20 finals is there. We are very happy to cheer for all the men, but I also want to remind all of you that today is a great big day for women in the blue too. For the World Cup hockey finals, today are the starting qualifiers, and our Indian women's team is starting their campaign. Today also happens to be the Women's Day, so I hope they are very successful in their campaign and they enter into the World Cup fray. And I really want to see them playing the finals as well, because last time they missed it by a very, very tiny bit, both in the Olympics and also in the Asia Cup. So I also request the nation to join me in cheering the women's hockey team. Today is a huge day for all of us sports fans. Today T20 finals is there. We are కష్టానికి ప్రేమకు సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇక రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అలాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలపై సంతకాలు కూడా చేశారు. అనంతరం మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగింటి ఆడబిడ్డ ఎవరైతే వినూత్నమైన ప్రయోగాలు చేసి ఇన్నోవేషన్తో ముందుకు పోయి విజయాలు సాధించిన మహిళలందరూ ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ. మహిళల భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. చంద్రబాబు రాష్ట్రంలో జనాభా తగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. నా భార్య, కోడల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చాను. ఇక చంద్రబాబు ప్రతి ఇంట్లోని మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. గత పాలకులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బీహార్ పాలిటిక్స్ రోజురోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. గత 2 దశాబ్దాల నుంచి బీహార్ సీఎంగా, జేడీయూ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించిన నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నాడు. ఇవాళ పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని నితీష్ చెప్పారు. గత 20 సంవత్సరాల్లో తన తండ్రి చేసిన పనిపై నేను మాత్రమే కాదు, మొత్తం బీహార్ ప్రజలు, దేశం మొత్తం గర్వపడుతుందన్నారు.
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నితీష్ కుమార్ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఇప్పుడు అధికారికంగా తన జేడీయూలో చేరిపోయారు. నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలకి వెళ్తూ ఉండడంతో బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత సీఎం కాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో నిశాంత్కు డిప్యూటీ సీఎం పదవి దక్కబోతున్నట్లు బీహార్లో టాక్ వినిపిస్తుంది. బీహార్ రాజకీయాల్లో ఏం జరగబోతుందనేది త్వరలోనే తేలనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సంచలనం సృష్టించిన బూక్యా మోహన్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అక్రమ సంబంధం, డబ్బుల కోసం బెదిరింపులు చివరికి హత్యకు దారితీశాయి. నర్సుగా పనిచేస్తున్న మహిళ ఆమె భర్తతో కలిసి మరో వ్యక్తి సహాయంతో పథకం ప్రకారం లాడ్జ్కు పిలిపించి మోహన్ను గొంతు నిలిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నేరస్తులను 3ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నేరస్తులు చెప్పిన దాని ప్రకారము ఈ నెల నేరస్తులు A1 శారదా ఎలియాస్ కళ్యాణి అని, A2 మన శేఖర్, అంటే భర్త, ఈ శారద వాళ్ళ భర్త A2, A3 వాళ్ళ బంధువు అంటే బావ అవుతాడు అతను రవి అని ఉన్నాడు. ఈ 3 వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డు చేయడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ శారద అనేటువంటి ఈ నర్సు, ఈ లేడీ ఉందో, ఈ నర్సుకు 5 సంవత్సరాల క్రితము మృతుడు ఈ బూక్యా మోహన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఈ అక్రమ సంబంధంగా మారింది. అప్పటి నుంచి వీళ్ళు తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఈ కొద్ది రోజుల క్రితము ఈ మృతుడు మోహను ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. ఆమెను వేధించడం స్టార్ట్ చేసిండు. తరచుగా డబ్బుల కోసమే ఆమెను కలవడము, డబ్బుల కోసం ఆమెను పిలవడము, వేములవాడ వచ్చినప్పుడల్లా ఆమెను వేధించడం స్టార్ట్ చేయడంతో వాళ్ళ కుటుంబంలో కూడా శారద భర్త మధ్యలో కూడా కుటుంబ తగాదాలు రావడంతో ఆమె కొంతకాలం నుంచి బాగా ఇబ్బందులకు గురవుతుంది. పిలవడం, లాడ్జికి పిలవడం జరిగింది. 2nd ఫ్లోర్లో పిలిపించిన తర్వాత 10 to 11 మధ్యలో మిగతా ఇద్దరు కూడా A2, A3 అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళి అతని గొంతు పిసికి అతన్ని చంపడము, తర్వాత ప్లాస్టిక్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేయడం ద్వారా అతను మృతుడు చనిపోయాడు. బూక్యా మోహన్ చనిపోవడం జరిగింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్.